ఏంటండి? సో ఏమేమి యమములు ఎన్ని? ఏమేమి చెప్పండి? అహింస, సత్యమస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం. రెండవది సత్యం. సత్యం బ్రూయాత్, హితం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్. సత్యం అంటే నువ్వు సాక్షిగా నీ కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలతో మనోబుద్ధులతో సాక్షిగా ప్రస్తుతం చూసినటువంటి సంఘటనను ఎటువంటి మార్పు లేకుండా నువ్వు చెప్పడం. మార్పు లేకుండా చెప్పేది సత్యం అంటే. మ్యానిపులేట్ చేసి చెప్పేది కాదు. ఆడు చూసింది ఒకటి, నువ్వు చెప్పేది ఇంకొకటి. ఏమంటే దీన్ని సత్యం అనరు. దాన్ని ఇంకోటి, సత్యానికి నిజానికి కూడా కొంచెం తేడా ఉంటుంది. నిజం అనేది పాక్షికంగా ఉంటుంది, తాత్కాలికం అది. ఇప్పుడు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, ఎంతవరకు నిజం అది? ఉదయం పూట మాత్రమే. సాయంత్రం పూట మనం ఏమంటాం, అస్తమిస్తాడు, పడమరకు వస్తాడు. ఇప్పుడు నీ ఏజ్ ఎంత? 35 సంవత్సరాలు. ఇప్పుడు నిజమే. ఒక మూడేళ్ళ తర్వాత నేను వచ్చి అడిగాను అనుకో, అప్పుడు కూడా 35 అంటారా? అది మారిపోతుంది, 38కి మారిపోతుంది. అంటే కొన్ని నిజాలు మారుతూ ఉంటాయి. తాత్కాలికంగా సత్యమైన దాన్ని మనం ఏమంటాము? నిజం అంటాం. సత్యం అంటే, సత్యానికి అద్భుతమైనటువంటి డెఫినేషన్ ఏంటంటే, నువ్వు ఇతరుల శ్రేయస్సు కలిగే విధంగా, ఈ మాట జాగ్రత్త గుర్తుపెట్టుకో, ఇతరులకు సంతోషము, మంచి శ్రేయస్సు కలిగే విధంగా చెప్పినటువంటి అసత్యమైన సత్యమే. ఒక చిన్న అబద్ధం చెప్తే వాని జీవితం బాగుపడుతుంది అనుకుంటే, నువ్వు అబద్ధం చెప్పినా అది సత్యమే. సత్యం తాలూకు చివరి పరమావధి ఏంటంటే శ్రేయస్సు. అర్థమైందంటే, ఒక మనిషికి హితము కలిగేలాగా, శ్రేయస్సు కలిగేలాగా, శాంతి కలిగేలాగా మాట్లాడినటువంటి ప్రియమైన వచనము సత్యం అనబడుతుంది. అదే ఒక మనిషికి భయపెట్టేలాగా, వాడిని టెన్షన్ పెట్టేసేలాగా నువ్వు సత్యము చెప్పినా అది సత్యము కాదు, అది అసత్యం కిందికే లెక్క, పాపం కిందికే లెక్క. ఈ విధంగా నీ నోటిని, నీ వాక్కును సాధ్యమైనంతగా ఇతరులను వాక్కుల చేత హింసించకుండా వారికి శాంతి కలిగేటట్టు. కొంతమంది ఇంట్లో ఉంటే గుండెలు దడదడదడ అంటూ ఉంటాయి. ఏమే, వాడితో మాట్లాడాలంటే భయం, టెన్షన్. వాడు ఎప్పుడు ఏమనేస్తాడో టెన్షన్. వానికి అన్ని అబద్ధాలు చెప్తుంటారు భయపడి. ఏమంటే కొందరు మాట్లాడితే గుండె తూట్లు పడుతూ ఉంటుంది. మొదట వాక్శక్తిని పొందాలనుకుంటే నువ్వు వాక్కును ప్యూరిఫైడ్గా, శుద్ధంగా వినియోగించాలి. కంట్రోల్ చేసుకోవాలి. మనము నోట్లో బూతులు వచ్చేస్తూ ఉంటాయి, అనేక రకాల మాటలు వచ్చేస్తూ ఉంటాయి. మాట్లాడే ప్రతిసారి ఆ రోజంతా నువ్వు, నేను ఈరోజు ఎన్ని బూతులు మాట్లాడాను, ఎన్ని తప్పుడు మాటలు మాట్లాడాను, ఎన్ని అపశబ్దాలు మాట్లాడాను, ఎన్ని అబద్ధాలు చెప్పాను అని చెప్పి నీకు నువ్వు విచారణ చేసుకోవాలి. ఆధ్యాత్మిక సాధన అంటే వర్కింగ్. ఇప్పుడు ఆయన చెప్పారు, తన మీద తాను ప్రాక్టీస్ చేసుకోవడమే. నీ లోపల నువ్వు ప్రాక్టీస్ చేసుకోవడమే. నీ యొక్క మానసిక, శారీరక, ప్రాణిక, ఆధ్యాత్మికమైనటువంటి శరీరాలను నువ్వు డెవలప్ చేసుకోవడం కోసమే. ఏమండి? కాబట్టి వాక్కును హితం కలిగినట్టు మాట్లాడండి. చూసింది చూసినట్లుగా చెప్పండి, సందర్భాన్ని బట్టి. ఏమండి? ఇది సత్యం. అహింస పాటిస్తే సమస్త జంతువులు స్నేహితులు అవుతారు. సత్యము మాట్లాడితే నీ వాక్కుకు శక్తి వస్తుంది. నువ్వు మాట్లాడేది నిజమైపోతుంది. జంతువులు కూడా నీ మాట వింటాయి. పులి కూడా నీ మాట వింటుంది కావాలంటే. మీ భార్య కూడా మీ మాట వింటుంది. మీ కొడుకు మీ మాట వింటారు. వాక్కులో శక్తి ఇది. మెస్మరైజ్ చేస్తుంది వాళ్ళని, అట్లా స్టేబుల్గా ఉండనిస్తుంది. నీ మాటకు ఎదురు చెప్పలేరు ఇంకా నువ్వు చెప్పేస్తే. కానీ కొంతమంది ఎంత గగ్గోలు పెడతానే వాళ్ళ మాటలు ఎవరు పట్టించుకోరు. కారణం ఏమంటే, నీకు నీ వాక్కులో దమ్ము లేదు, పవర్ లేదు, శక్తి లేదు. ఎందుకు? నువ్వు మాట్లాడిన మాటలన్నీ కూడా అపశబ్దాలు, అసత్యాలు నిరంతరము. ఆ యొక్క అసత్య వ్రతము వలన మనకు వాక్కుకు శక్తి లేకుండా అయిపోయి నీ మాట ఎవరో వినరు. నీ మాటకు శక్తి రావాలి,
నువ్వు చెప్పిన మాట ఈ ప్రపంచం తలొంచాలి అంటే నువ్వు సత్యవ్రతాన్ని ఆచరించి ఉన్నవానికే ఈ శక్తి లభిస్తుంది.